హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చక్కగా ఇప్పుడు ఈ యొక్క వీడియో అంటే మనం ప్రిన్స్ కటింగ్ చూసాం కదా. అంటే వెనకుక్సులు యూ షేపు, మళ్ళీ ముందుక్సులైనా వెనకుక్సులైనా ఇలాగే కటింగ్ అని చెప్పేసి మనం ఒక వీడియో చూసాం. దాని స్టిచ్చింగ్ అనమాట. ఎందుకంటే చాలామంది సిస్టర్స్ స్టిచ్చింగ్ కూడా పెట్టండి అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క థ్రెడ్ పైపింగ్తో మనం థ్రెడ్ పైపింగ్ కోసమని తయారు చేసుకున్న పాదం మళ్ళీ నార్మల్గా కుట్టుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది. పాపం చాలామంది సిస్టర్స్కి ఏంటి అంటే డౌట్స్ అనేవి ఉంటాయండి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే కదా అని ఎవరు చెప్పరండి. అవి ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సిస్టర్ కూడా అది తెలియకనే ఆ ప్రాబ్లం అనేది అడుగుతారు. కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని కూడా నా కంట్లో పడితే మాత్రం ఆ కామెంట్ మళ్ళీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అయితే ఇది ఏంటి అంటే మామూలుగా కుట్టుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్ కూడా కుట్టుకోవచ్చు అండి. ఈ పాదం అయితే ఖరాబ్ కాదు, రెండింటికి ఉపయోగపడుతుంది. ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టుకునేటప్పుడు కొద్దిగా అటు కొట్టుకోవాలి, మళ్ళీ నార్మల్ కుట్టుకునేటప్పుడు ఇటు కొట్టుకోవాలి, అంతే, ఏమీ లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మన చీరలో నుంచి క్లాత్ తీసానండి. అయితే పైపింగ్కి ఏ క్లాత్ వాడాలన్నాయా అని చెప్పి కూడా కొంతమంది సిస్టర్స్ అడిగారు. అయితే పైపింగ్కి వచ్చేసి నేను ఎక్కువగా అయితే పాలిస్టర్ వాడతానండి. ఎందుకంటే పాలిస్టర్ అనేది మనకి మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మనకి మెలగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట పాలిస్టర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇక పాలిస్టర్లో మనకు మ్యాచింగ్ కలవకపోతే పాటూరి పట్టు వేస్తాను. పాటూరి పట్టు అనేది మనకు కాస్ట్ ఎక్కువగా పడుతుంది. పాలిస్టర్ ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది, ప్లస్ పైపింగ్ కూడా చాలా నీట్గా కూడా మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా? ఈ చీరలో నుంచి ఇప్పుడు ఈ క్లాత్ నేను ఏం చేశానంటే ఒక 4-5 ఇంచుల వెడల్పు మీద నేను తీసానండి, బారుగా కట్జంకెళ్ళి. మీరు కూడా అలా తీసుకోండి. అది కూడా మంచిగా స్టాండర్డ్ ఉండే క్లాత్ అయితేనే తీసుకోండి. ఇక కొంచెం పిగిలిపోతుంది అనుకుంటే మాత్రం పాలిస్టరే వేయండి. ఓకేనా? ఇదైతే స్టాండర్డ్గా ఉంటుంది. ఇక చీరలో నుంచే ఏమన్నారు ఈ సిస్టర్ కాబట్టి నేను వేస్తున్నాను. ఓకేనా? ఇలా ఒక మూడు అంటే ఇంచం వెడల్పు మీద ఒక 3 వరుసలు అయితే తీసుకున్నాను నేను. ఇదైతే మనకి మిగిలింది, చూద్దాం. ఓకేనా? ఇక ఇప్పుడు ఇదేంటి అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్కి, నెక్కి అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా. ఓకేనా? ఇప్పుడు ఇక థ్రెడ్ తీసుకొని థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకుందాం. ఓకేనా? ఇలా ఈ థ్రెడ్ తీసుకొని కొంచెం పాదాన్ని కొద్దిగా అటాన్ని కొట్టేశాను. ఇంక ఇటువైపు వచ్చేసి మనకి థ్రెడ్ పట్టేంత దీని గురించి అయితే వివరంగా ఒక వీడియోనే పెట్టానండి నేను. ఈ ఉల్టా సీదా చూసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా. ఓకేనా? ఇది థ్రెడ్ అనేది కొంచెం పక్కకి వేసుకొని ఇక తాపిగా తయారు చేసుకోవచ్చు. మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా మనకి తయారవుతుందంటే అంత ఈజీగా, టైట్గా కూడా మంచిగా తయారవుతుంది అనమాట మనకి పైపింగ్ అనేది. ఓకేనా? ఇక గుంజడాలు ఇవన్నీ ఏమి ఉండవండి. వెనక ఒక్క చెయ్యి ఇలా పెడితే చాలు, చక్కగా వెళ్ళిపోతుంది అనమాట మనకి. ఓకేనా? ఇంక ఇలా ఫాస్ట్గానే అయిపోతుంది మనకి. ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది మనకి దీంట్లోనే 2 సైడ్స్ పాదంలోనే కాబట్టి అటు ఇటు జరగడం అనేది ఉండదండి. ఒక పక్కకి కుట్టు అనేది పడుతూ ఉంటుంది, చక్కగా మనం చేయాల్సింది మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ అంచుని నేను కొద్దిగా తీసేస్తున్నాను. బార్డర్ ఒక దగ్గర వచ్చింది కాబట్టి దీన్ని ఇలా మలిచేసి ఈ జాయింట్ని కూడా మనం ఇలాగే పెట్టవచ్చు అనమాట. ఓకేనా? ఇంక ఇలా చూడండి, ఈ జాయింట్ని కూడా చక్కగా ఇలానే మనం పెట్టవచ్చు. చూడండి, జాయింట్ మీద కుట్టుబడ్డదాకా కొంచెం చిన్నగా స్టిచ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యథావిధిగా ఇలా స్టిచ్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అసలుకి ఫాస్ట్గా కుట్టుకున్నా కూడా మనకి థ్రెడ్ అనేది అటు ఇటుగా పోదు. నేను లైనింగ్ అండ్ ఒరిజినల్ మొత్తం కలిపి కూడా థ్రెడ్ పైపింగ్ వేస్తానండి. అదేంటి అంటే కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి రాదండి, చాలా ఇబ్బంది పడాలి. అందువల్ల నేను ఎక్కువగా చూపించట్లేదు. ఓకేనా? ఇప్పుడైతే నేను ఈ యొక్క కుట్టును చూపిస్తున్నాను, చూడండి చక్కగా. ఇప్పుడు ఇంకా ఇదంతా కుట్టుకున్నానండి నేను. కుట్టుకున్న తర్వాత ఇలా ఒక పాదమన్నా ఖర్చు పెట్టి కట్ చేసేసుకున్నాను. ఓకేనా? కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఇక హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకొని ఇక కొసకి వేసేసుకోవాలి. వెంటనే అయిపోతుంది. ఇక చూడండి, టకా వేస్తాను నేను. ఇక ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ వేయడం మీకు నేను ఇంత ముందే చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే ఇక తొందరగా వేయడం, ఫాస్ట్గా. ఇలా అయితే రోజు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, డైలీ 4-5 బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక ఆలోచన అనేది ఉండొద్దు మనకి. టకా వేసుకుంటూ పోతూనే ఉండాలి. కొంచెం కుట్టు అనేది దగ్గర కుట్టు పెట్టుకోండి. ఇలా చూడండి, ఉల్టా సీదా చూసుకోవాలి, మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, వెంటనే వేస్తూనే ఉండాలి ఇలా. ఓకేనా? ఇలా
ఇలాగ వెంటనే చేతులు అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మొత్తానికి మొత్తం మీకు ఏది కూడా ఆపొద్దు అనమాట. ఓకేనా, ఇలాగే వేసుకుంటూ పోవాలి. ఖర్చు మాత్రం పాదం మందం అండి. కొంచెం నెక్కుల దగ్గర జాగ్రత్తగా, చేతుల దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ ఇక నెక్కుల దగ్గరకు వచ్చేసేసరికి మాత్రం కరెక్ట్గా చేసుకోవాలి మనం. ఓకేనా, ఇంక ఇలా ఇలా వేసిన తర్వాత ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక ఇది ఇవన్నీ వేసాం కదా పక్కకి పెట్టాలి. పక్కకి పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా దీనిలాగానే కట్ చేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానండి మీకు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు కూడా చూపిస్తాను. ఓకేనా, ఇలా చూడండి, కరెక్ట్గా కట్ చేసేయండి. ఇక ఎందుకంటే ఇక మనకి మళ్ళీ అవి చూసుకోవడం ఇవి చూసుకోవడం అవసరం లేదు. ఇలాగే కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా, దీన్ని కూడా ఇటువైపు కూడా కరెక్ట్గా ఇలా చేసేసుకోండి. జాయింట్లు చేసేటప్పుడు మళ్ళీ తేడాలు అనేవి వస్తూ ఉంటాయండి మనకి. ఓకేనా, ఇలా కింది వైపు పై వైపు ఇలా సైడ్లు అంటే ఇక తర్వాత చేసినా ఏం లేదు, ఇలా ఉంచినా కూడా ఏం లేదు, మనకి లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఎగస్ట్రా ఉన్న పీస్ మొత్తం తీసేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్కు కూడా మనం వేయాలన్నమాట. ఓకేనా, ఇలా చూడండి, ఈ నెక్ ఉంది కదా, యూ షేప్ కదా, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మనం. ఓకేనా, కొంచెం ఈ అమ్మాయి కూడా బక్కగా ఉంది, కొంచెం గుంజుకుంటూ వేస్తాను, గూడలు జారకుండా. ఓకేనా, కొంచెం మనకి ఏం లేదండి, గూడలు జారుతున్నాయి అంటే థ్రెడ్ పైపింగ్ కొంచెం లైట్గా గుంజాలన్నమాట, మరీ ఎక్కువగా గుంజొద్దు, ఉండి లేనట్టుగా గుంజుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇంగిలా ఇలా కుట్టేమటి కుట్టు 3 కుట్లు మనకి థ్రెడ్కి పడతాయండి. ఇక ఊడడాలు అలాంటివి ఏమీ ఉండవు. ఓకేనా, చక్కగా దీన్ని ఇలా మనం క్రాస్గా ఎందుకు తీయలేదంటే ఇది క్లాత్ ఏంటి అంటే మనకి చీర క్లాత్ కదా, సాగే గుణం ఉంటుంది. అడ్డపన్నాలో తీశాను నేను, మీకు అది చెప్పడం మర్చిపోయాను నేను. పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలా అయినా. ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలి అంటే ఇక దీనికి కూడా వేసుకోవాలి. ఇలా చూడండి, ఒక్కొక్క దానికి ఇలా కింద నుంచి వేసుకుంటూ రండి. ఓకేనా, ఇలా చూడండి, చక్కగా ఇలా వేసేసుకోవాలి. అన్నీ కూడా జాయింట్లు అనేవి అయిపోవాలన్నమాట మనకి. అయిపోతే మనకి టక్కున ఇక ఒరిజినల్కి వేసుకోవడమే ఉంటుంది. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని బోర్లించి ఇక ఆ కుట్టు ప్రకారం మనం వేసుకోవడమే. ఇవి సమానంగా చూసుకోవాలి, కరెక్ట్గా ఇలా కరెక్ట్గా చూసేసుకోవాలి. ఓకేనా, ఇలా చూసుకుంటూ మళ్ళీ ఇవన్నీ కరెక్ట్గా వేసేసుకోవాలి. కొంచెం ఇలా దాటకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం ఒరిజినల్ బయటకు వచ్చేటట్టుగానే వేసేసుకోవాలి. కొంచెం మనం ఇలా గుంజి పట్టుకోవాలి, ఎందుకంటే మనం నెక్కు కొంచెం గుంజుకుంటూ వేసాం కదా, కొద్దిగా ముడతలు వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇలా వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇక దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఊడిందండి, ఇలా వేసేసుకొని ఇక ఖర్చు కొంచెం ఉండేటట్టుగానే చూసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఇప్పుడు 4-5 కుట్లు పడుతున్నాయి కదా, కుట్టు మీద కుట్టు ఇంకా మనకు ఖరాబ్ అవుతుంది అనేది అయితే లేదు. ఓకేనా, ఇలానే పెట్టేసి చక్కగా
వేసి కొద్దిగా రౌండ్స్ దగ్గర ఒక 3-4 కాట్లు పెట్టేయండి అంతే, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఈ రౌండ్స్ దగ్గరే ఒక 3-4 కుట్లు తెగకుండా ఇలా పెట్టేయండి. పెట్టేస్తే కథం అయిపోతుంది. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకి థ్రెడ్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఇక మనం అసలు వేసామా వేయలేదా, మనకే ఎన్ని బ్లౌజులు అవుతాయో రోజు 5-6 బ్లౌజులు. ఒక్క బ్లౌజ్ కుడితే 600 అండి. బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఒక బ్లౌజ్ కుడితే 600 రూపాయలు. ఈ 600 మనం ఎన్ని బ్లౌజులు కుడితే మనకి రావాలి? 3 బ్లౌజులు కుట్టాలి మామూలు బ్లౌజులు అయితే. ఇదే కొంచెం రిస్క్ తీసుకుని మనం కుట్టామనుకోండి 600 వస్తాయి కదా. మళ్ళీ చేతి పని లేదు, మనం రిస్క్ లేదు, ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది, లోడింగ్ కరెక్ట్గా ఉంటుంది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది మనకు అంతే. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా ఇలా అనుకుంటూ ఒక్కసారి ఈ థ్రెడ్ని పట్టుకొని కొద్దిగా మనం గుంజాలన్నమాట. ఓకేనా, ఇంక ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఒకసారి మనం ఇలా కొద్దిగా గుంజామనుకోండి, ఈ యూ షేప్ కాబట్టి మనకు కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇంక ఇలా చూడండి కొంచెం 1 ఇంచు బందం ఇలా. ఇదేంటి అంటే భుజాలు జారకుండా మళ్ళీ షేప్ కూడా కరెక్ట్గా కనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంక ఇలా గుంజేసుకోవాలి. ఒకవేళ అటు రాలేదనుకోండి ఇటే ట్రై చేయండి. ఓకేనా, ఇలా అని ఇలా కొద్దిగా ఇక్కడ దాకా అన్నారనుకోండి, ఆ యొక్క ముడత అనేది మనకి ఇక్కడ దాకా తీసుకొస్తే చాలు. మనం ఇటువైపు కూడా ఈ మూలకు కూడా మనకి వచ్చేస్తుంది అనమాట రౌండ్ అనేది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి, చూసారు కదా, నీట్గా వచ్చింది. ఇక ఈ కుట్లన్నీ కూడా సైడ్లు ఇవన్నీ కూడా మనం దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎందుకు వేసాను అంటే నేను తొందరగా మనకి పని అనేది తొందరగా అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టేసి చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ యొక్క పైపింగ్ లోనకు మనకి ఇది ఉంటుంది కదా, ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా బోర్లించాలి దీని మీద. చూడండి ఇలా బోర్లించాలి కాబట్టి ఇది పైకి వచ్చేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీకు అలా వేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారండి, దీనికే వేసుకోండి బాడీకి. ఓకేనా, ఇలా బాడీకి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇటువైపుకి వస్తుంది. అలా వేస్తాను నేను, కానీ పైనుంచి లోడింగ్ వేయాలి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని నేను అదేం చేశానంటే తీసేసి ఇప్పుడు నేను కింద నుంచి దీనికి వేస్తున్నాను. ఇది కరెక్ట్గా మీరు బేస్ చేసుకోండి. అదేంటి అంటే మీకు లైనింగ్ పైకి తిప్పుకొని ఒరిజినల్ పై నుంచి వేసుకోవాలి. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుందండి ఆ లోడింగ్ అనేది. మీరు కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ దీన్ని విప్పదీసి మళ్ళీ నేను ఇటువైపు నుంచి వేస్తున్నాను. ఓకేనా, ఇలా దీన్ని మాత్రం ఇలా వేసేసుకోండి, ఇలా ఖాయం చేసుకోండి. ఓకేనా, ఓకేనా, ఇది కరెక్ట్గా ఇలా అనుకుంటూ ఈ లైనింగ్ మీద నుంచి ఈ కుట్టు వేసేటట్టుగా మనం ఇలా చూసుకోవాలి. ఓకేనా, ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలి అంటే ఈ ఒరిజినల్ ఇలా పెట్టేసి లైనింగ్ మనం ఏం చేయాలి అంటే అట్లా లోనకి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ తీసి మీకు చూపిస్తాను నేను. ఇలా చూడండి, ఇలా మనం కరెక్ట్గా చూసుకొని దీన్ని కిందికి పెట్టేసి దీన్ని మనం పైకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా పెట్టేసి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ఎగస్ట్రాలు అటు ఇటుగా వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పడాలి కదా తర్వాతకి. ఇలా మనం పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇవి 3 కూడా సమానంగా పెట్టేసి ఇక థ్రెడ్ పైపింగ్ వేయడం స్టార్ట్ చేయాలి. నేను కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నానండి ఖర్చులు, ఎందుకంటే మనకి మళ్ళీ ఇది క్లాత్ కొంచెం పిగిలేటట్టుగా ఉంది కాబట్టి కుట్టేటప్పుడు మనకు కొద్దిగా అటు ఇటు అయినా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందని నేను పాదం కంటే ఎక్కువగానే ఖర్చు అనేది పడుతూ ఉంటాను ఇలాంటి క్లాతులకి. మీరైతే ఇంత పెట్టాల్సిన అవసరం లేదు, పిగిలే క్లాతులకైతేనే ఇంత పట్టండి. ఓకేనా, ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఓకేనా, కరెక్ట్గా మంచిగా వస్తుందండి, టెన్షన్ ఏం లేదు. ఈ మూలల మీదనే మనం ఏంటి అంటే కొద్దిగా కుట్టు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇవి ఒక్కటి మనం చూసుకుంటే చాలు. ఓకేనా, ఓకేనా, ఇలా వేసేసాం. ఇలా వేసిన తర్వాత ఈ యొక్క పీసులన్నిటిని ఒకసారి ఇలా కట్ చేసేసుకొని ఇదే లోడింగ్ అండ్ ప్లస్ మనకి పైపింగ్ 2 కూడా దీంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీని పక్కనే కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా
ఓకేనా. మందం ఎక్కువైతే కొంచెం దారం తెగుతూ ఉంటుందండి, జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోండి. మనకేమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ 4 పొరలు దాకా క్లాత్ వచ్చింది కాబట్టి కొంచెం ఈ కుట్టు వేసేటప్పుడు కొద్దిగా దారం తెగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా వేసేసుకోండి. ఓకేనా. ఇలా ఇక్కడ ముడతలు కూడా వచ్చి రాకుండా మనం చిన్నగా ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక్కసారి ఐరన్ బాక్స్ తిప్పుకుంటే చాలు. ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి, ఇక్కడ బొంగలేసింది, ఇక్కడ పొట్ట కతక్కపోద్ది అనమాట. ఇక ఇక్కడ వరకు మనకి పైనుంచి ఒక 10 ఇంచుల దాకా మనకి బొంగ అనేది లేస్తుంది అనమాట. ఇప్పుడు అటువైపు కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఈ థ్రెడ్ పైపింగ్ ఇటువైపు కూడా వేసుకోవచ్చు, ఇటువైపు నేను ఇందాక చూపించింది ఏంటంటే మీకు ఇటువైపు వస్తుంది అనమాట. అది కూడా బాగుంటుంది. అది కాకపోతే ఏంటంటే ముందుకుసులుకున్నప్పుడు మ్యాక్సిమం ఇటు తొడగడానికి ఇష్టపడాలి. ఓకేనా. వెనకుసులు అయితే ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇలా మనం వేసేసుకొని ఇక కింది బాజులో కూడా మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. వెనక నెక్కులకైనా దేనికైనా కూడా పైపింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెనక కూడా చూపిస్తాను మీకు. ఓకేనా. ఇక చూడండి చేతులే తీసేసాను. ఇప్పుడు వెనక భాగంలో మనం చక్కగా వేసుకోవచ్చు అనమాట. యూ షేప్ ఎలా వస్తుందో ఇదంతా ఏంటి అంటే మనకి ఏంటంటే చూసే వాళ్ళకి ఇది ఒక లాంగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇదే చాలా బాగుంటుందండి. ఇలా కుట్టడం వల్ల మనకేంటి అంటే అమౌంట్ ఎక్కువ, ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది, కుడుతుంటే కుట్టబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట. అలా ఓకేనా. ఇలా మనం చూసేసుకొని మంచిగా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక వేరే ఏమి లేదు ఆప్షన్. ఓకేనా. ఇంకా ఇలా మొత్తం కూడా మనం ఏదైతే మనం కుట్టామో అవన్నీ కూడా దీంట్లో పెట్టేసి మంచిగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇంక ఇలా చేతి పని పట్టికి కూడా మనం వేయొచ్చండి. వెనక ఇప్పుడు మీకు వేపియాలని నేను దీనికి డైరెక్ట్గా లైనింగ్ వేయలేదు, అది కూడా చాలా బాగుంటుంది, అది చూపిస్తాను. కొంతమంది మొన్న అన్నారు కదా వీపుకి చేతి పని లేకుండా అలా కుడితే మరి మంచిగా ఉంటుంది అన్నయ్య అని చెప్పేసి అన్నారనమాట. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇదైతే నేను వేసి మీకు చూపించేస్తాను అనమాట. ఇలా మనం కరెక్ట్గా చూసేసుకొని పర్ఫెక్ట్గా కొంచెం ఈ లైనింగ్లు ఏంటి అంటే మన ఈ థ్రెడ్ పైపింగ్లు ఏంటంటే మందపాటి క్లాతులకు మంచిగా వస్తాయండి. కానీ పైపింగ్ వేసే క్లాత్ మనం వేసే ఒరిజినల్ కన్నా కూడా మనకి పైపింగ్ వేసే క్లాత్ పల్చగా ఉండాలన్నమాట. అర్థమైందా. ఇప్పుడు ఇది మందంగా ఉంది కదా, ఈ పైపింగ్ క్లాత్ ఏంటంటే కొంచెం దీనికన్నా డెలికేట్ మందం తక్కువగా ఉండాలన్నమాట. మనకి అలా తక్కువ ఉంటేనే మనకి స్టిచ్చింగ్ అయినా ఏదైనా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా పీస్ని మొత్తాన్ని కట్ చేసేసి కొంచెం ఇలా మనం రౌండ్స్ దగ్గర కాట్లు అనేవి పెట్టేసి మళ్ళీ యథావిధిగా దీన్ని ఇలా తిప్పుకోవటమే. నీట్గా వస్తుంది. ఇక మనం లూజ్ వస్తుందేమో అది ఏమీ మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇక స్టిచ్చింగ్ చేసేయడమే. మళ్ళీ యథావిధిగా ఎడ్జ్కి మనం కుట్టు అనేది మనం వేసుకోవడమే. కొంచెం థ్రెడ్ అనేది ఒకవేళ వీలుంటే ఇలా గుంజండి వెనక. ఓకేనా. ఒకవేళ కుట్లలో ఇరక్కపోయింది అనుకోండి వదిలేయండి. ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి మంచిగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. కింది బాజు నుంచి అయితే కింది బాజు కొద్దిగా గుంజడం వల్ల ఏమవుతుందంటే మనకి భుజాలు జారవు అనమాట. నెక్కు రౌండ్గా వస్తుంది, భుజాలు జారకుండా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఇలా వేసుకోవచ్చు. చూడండి యూ షేప్ అనేది కరెక్ట్గా మనకు వచ్చేసింది. ఓకేనా. ఇక ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి అవన్నీ కట్టుకోవచ్చు. ఈ వెనక చేతి పని పట్టి ఎలా కట్టాలో నేను చూపిస్తాను మీకు. ఓకేనా. దీన్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి మీరు. నేను తొందరగా కుడుతున్నానండి, ఎందుకంటే మనకి కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువగా అవుతుంది. ఇప్పటికే 15 నిమిషాలు దాటింది. ఇలా మనం తొందరగా కుట్టుకుంటే మనకి ఏంటంటే టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇలా ఇంకొక పార్ట్కి కూడా ఇలాగ నేను ఒక్కొక్క పార్టే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర, ఇంకా ఈ క్లాత్ని తీసుకోవాలి. ఒక బార్ని తీసుకుందాం ఇలా. ఓకేనా. అంచున్న పీస్ని ఒక బార్ని తీసేసుకొని ఇప్పుడు ఇది తీసుకుందాం. మన చీరలో క్లాత్ పైపింగ్ అయిపోయిందండి, ఇది తీసేసుకుందాం. ఓకేనా. ఇలా తీసేసుకుని థ్రెడ్ తీసుకుందాం. థ్రెడ్ ప్లస్ ఇది చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి మీకు మంచిగా అర్థం కావాలని చెప్తున్నాను. 3 కలిపి వేయాలని చెప్పాను కదా. ఇంకా చూడండి ఇలా
ఇలా కొద్దిగా వేసేసి ఈ క్లాత్ ఉంది కదా, ఇలా వేసిన తర్వాత దీన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ను కూడా దీని మీద ఇలా పెట్టేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా 3 కూడా ఇలా మనం కొద్దిగా కుట్టుకోవాలి. ఫస్ట్ పట్టు దొరికిందాక కుట్టుకొని మళ్ళీ దీని మీద ఇలా పెట్టేసుకుంటూ చక్కగా దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక కుట్టు వేసేసుకోవటం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఇంకా ఒక కుట్టులోనే మీకు అయిపోతుంది అనమాట థ్రెడ్ పైపింగ్ అనేది, ఒక్కటే కుట్టు. ఓకేనా? ఇంక ఇలా ఇది ఇంకా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? ఇంక ఇలా కట్ చేసేసి ఇక ఇంకొక దానికి మనం వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, అసలు ఎంత నీట్గా ఉంటుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా మలవడమే, ఇలా మలిచేసి పైనుంచి కుట్టు వేయడమే. అది చేతి పనికి ఉంటుంది మనకు. ఓకేనా? ఇలా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ముందు భాగం వెనక భాగం దేనికైనా మనం మళ్ళీ అయిపోయింది కదా మళ్ళీ తయారు చేసుకోవాలి అనేది అయితే లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లోనకు కూడా మనకు పైపింగ్ అనేది వచ్చేసింది. ఇక ఇది కూడా మనం ఏం చేయాలి అంటే చేతి పనికి కొద్దిగా మనం మలుచుకోవాలి. ఇలా మలిచేసి చేతి పని కొద్దిగా ఎంత 1 ఇంచ్ దాకా మనం పెట్టేసి కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే పెట్టి నేను కుట్టు వేస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా ఎడ్జ్కి ఒక పాదమందం కుట్టు కూడా వేసుకోవచ్చు. చెప్తున్నాను మీకు, ఎందుకంటే మొత్తం కూడా చేతి పని చేయడం మన వల్ల ఇద్దా కాదా అనుకుంటే ఇలా కుట్టు వేసేసుకోండి ఇలా. ఓకేనా? ఇలా వేసేసి ఇక దీన్ని ఎక్స్ట్రా పీస్ని తీసేయండి. ఇక ఉక్సులు పట్టి కాజాల పట్టి కట్టుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి. చాలా నీట్గా చాలా చక్కగా మనకి వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఉక్సులు పట్టి కడదాం. మీకు ఇదొక్కటి చూపిస్తే మీకు ఏంటి అంటే కొంచెం ఇక మీకు డౌట్ క్లియర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక ఇంకో పార్ట్ అంటారా, నేను అది కుట్టుకొని నేను తర్వాతకి మీకు చూపించేస్తాను. ప్రతి పని కూడా ఏంటి అంటే నేను చూపించడానికి నేను రెడీగానే ఉంటాను, కానీ మనకేంటి అంటే కొంచెం ఇక మొత్తం లాంగ్ ప్రాసెస్ పోవద్దు, మనం వీడియో మొత్తం కూడా పెద్దగా పోవద్దు. ఓకేనా? ఇంకా ఇలా పెట్టేసి లోడింగ్లు చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసి లోనకి ఇలా మలవాలి. ఓకేనా? ఇలా మలిచేసి ఇక ఎడ్జ్ కుట్టు వేసేసుకోవాలి. మనం 1 ఇంచ్ కట్టు కొంచెం లైట్గా తక్కువగా ఉండేటట్టుగా 3 ఇప్పుడు పావు తక్కువ ఇంచ్ దాకా మనం పెట్టుకోవాలన్నమాట. ఈ ఉక్సులు పట్టీని ఉక్సు కరెక్ట్గా పైన కొంచెం ఉండేటట్టుగా సరిపోయేటట్టుగా పెట్టుకుంటే చాలు. పెద్దగా వెడల్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక ఇలా స్ట్రైట్గా కుట్టుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. చాలా నీట్గా చాలా చక్కగా మనకి వచ్చేసింది అనమాట. లోన కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఇక ఇంకో పార్ట్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఈ నడుముకి వెనక నడుముకి మొత్తానికి కూడా ఇలాగే కుట్టు మిషన్ కుట్టుతోనే వేసేసాను అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి. ఇక చాలా ఈజీ ప్రాసెస్తో మనం హ్యాండ్స్ వేసుకోవచ్చు. ఇక దీంట్లో నేను ఏం చేస్తానంటే మీకు లోడింగ్ చూపిస్తాను. మొన్న అన్నాను ఒక సిస్టర్తో, అన్నయ్య నాకు లోడింగ్ చూపించండి అన్నయ్య అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇప్పుడు నేను లోడింగ్ చూపిస్తున్నాను మీకు. ఇలా పెట్టేసి సీదా మీద పెట్టేసుకోండి. 2 కూడా మనం రివర్స్లో మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, రివర్స్ పెడతాం కదా, అలా కాకుండా స్ట్రైట్గా పెట్టేయండి. పెట్టేసి ఇలా కొంచెం పాదమందం కంటే తక్కువ మనం, ఎందుకంటే భుజం మీద ఖర్చు అనేది తక్కువగా పెట్టుకుంటాం కదా, కొద్దిగా తక్కువగా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా లోడింగ్ ఎంతైతే ఓన్లీ ఆ కొసలు లోనకు పోయేటట్టుగా పెట్టేసుకొని ఈ కొసలన్నీ ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్లో కుట్టుకోవడం. ఇదే లోడింగ్ అంటే. ఓకేనా? ఇలా ఖర్చు అనేది మనకి ఇంకా బయటికి కనిపించదు అనమాట. చాలా నీట్గా చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇలా పెట్టేసి మనకి ఈజీ ప్రాసెస్లో మనకి ఇలా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇలా ఇదే ఇక లోడింగ్ అంటే చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి భుజం మీద పిచ్చి పిచ్చిగా అనిపించదు. చూసే వాళ్ళకైనా నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇలా దీన్ని కట్ చేసేసి ఇక ఈ యొక్క ఖర్చుని వెనక్కి ఇలా అని పైనుంచి కుట్టు వేసేసుకోవటమే. ఓకేనా? సేమ్ ప్రాసెస్ ఇటువైపు కూడా. ఇక హ్యాండ్స్కి థ్రెడ్ వేసి ఇక ఎక్కించటమేనండి. చాలా ఈజీగా మనకి చక్కగా ఈ హ్యాండ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా మనకి చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? కొంచెం థ్రెడ్స్ బయటికి వెళ్తే లోన కానీ ఇలా కుట్టు వేసేసుకోండి. ఓకేనా? మంచిగా మనకి నీట్గా ఉంటుందన్నమాట, పర్ఫెక్ట్గా. ఇక హ్యాండ్స్కి ఇప్పుడు థ్రెడ్ వేసేసి
ఇక మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ ఎక్కించాలి. ఇక ఈ థ్రెడ్ అనేది మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా నేను వేసిన తర్వాత చూపించాను. కొంచెం ఒక హ్యాండ్ వేసిన తర్వాత మీకు ఆ పైకుట్లన్నిటికీ నేను తర్వాత చూపిస్తాను. ఇలా మనం ఉల్టా సీదా చూసుకొని ఇవి స్టిచ్చింగ్ అనేది చేసేయాలన్నమాట. ఓకేనా? ఇలా చేసేసుకుని హ్యాండ్స్ మొత్తం కుట్టిన తర్వాత నేను ఇప్పుడు సైడ్ జాయింట్లు చూపిస్తానండి మీకు. ఓకేనా? పవర్ కట్ అయిందండి, వీడియో తీద్దామంటే మళ్ళీ ఎంతసేపటికి వస్తుందో తెలియదు. ఇక నేనైతే ఈ హ్యాండ్స్ అంతా కుట్టిన తర్వాత లోడింగ్ మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఎలా వేశాను. ఇది మొన్న వీడియోలో చూపించాను కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. వచ్చిందండి కరెంటు. ఓకేనా? ఇంక ఇలా చూడండి, ఇలా మనం చక్కగా కుట్టు అనేది వేసేసుకోవాలి అంతే. ఓకేనా? ఇలా మొత్తం వేసేయండి. అయితే చాలామంది సిస్టర్స్ మన ఛానల్ మంచిగా చూస్తున్నారు, మంచిగా ఫాలో అవుతున్నారు. రేపు కటోరీ కటింగ్, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెట్టాలనుకుంటున్నాను. నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అందరు కూడా కామెంట్ చేయాలి. ఫస్ట్ నేను వీడియో తీయాలి అంటే మీరు కామెంట్ చేయాలి. ఇంత ముందులాగానే పర్ఫెక్ట్గా మీరు కామెంట్ చేశారనుకోండి, నేను పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెట్టేస్తాను. కటింగ్ ఫస్ట్ పెడతానండి, తర్వాత స్టిచ్చింగ్ పెడతాను. కావాలి అనుకున్న వాళ్ళు పెట్టండి. ఓకేనా? కటోరా కటింగ్ అనేది కొంతమందికి చాలా పెద్ద భ్రమిద్ది అండి. చాలా సులువైన పద్ధతిలో స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు చూపిస్తాను నేను. ఓకేనా? చాలా తక్కువ టైంలో మీరు కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇలా మనం మొత్తం కుట్టు చేసుకోవాలి. కానీ నాకు కామెంట్ చేయాలి, కటోరా కటింగ్ కావాలా మీకు, లేకపోతే హై నెక్ కటింగ్ కావాలా. ఇంకా ఒకదాని మీద ఒకటి చేస్తూనే ఉంటాను. ఫస్ట్ మీకు ఏది కావాలి, హై నెక్, కటోరా కటింగ్, లేదంటే మనకేంటి అంటే రోజా నెక్ ఒకటి ఉంటుంది, కాలర్ కటింగ్ ఒకటి ఉంటుంది, కటోరా కటింగ్ ఒకటి ఉంది. ఈ మూడిట్లో మీకు ఏది కావాలి అనేది అడగండి. ఓకేనా? అది నేను పెట్టేస్తాను. ఓకేనా? ఇక చాలా కటింగ్స్ ఉన్నాయండి, అన్నీ కూడా నేను వీడియోలో మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీరు అడిగినప్పుడు కావాలన్నాయి అని పెడితే చాలండి. ఒక 10-15 మంది కంటే ఎక్కువగా నాకు కామెంట్ చేశారనుకోండి, నాకు కూడా వీడియో అనేది తీయబుద్ధి అవుతుంది. అయితే లైక్ అండ్ షేర్తో పాటు కామెంట్ కూడా కంపల్సరీ కావాలండి. కామెంట్ చేయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిన్న వీడియోలో చాలామంది ఎక్కడ ఏ ఊరు నుంచి చేస్తున్నారో చెప్పండి అంటే చాలామంది సిస్టర్స్ సంకోచించకుండా ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఎంత నేర్చుకుంటున్నారో వాళ్ళ పేరు, ఊరి పేరు మొత్తం పెట్టారండి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అది చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇంకా తీయబుద్ధి అయిందనమాట. ఒక దగ్గర కాదు, అసలుకి చాలా దూరం. అసలు ఎంత దూరం అంటే మన ఛానల్ వెళ్ళేది చాలామంది చూస్తున్నారనమాట. ఓకేనా? అందరికి కూడా కృతజ్ఞతలు అండి. నా మాట గౌరవించి మీరు ఊరి పేరుతో సహా మీ పేరుతో పట్టినందుకు పేరున నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ చంక పేలికలు ఈజీ ప్రాసెస్లో వేసి హ్యాండ్ ఎలా ఎక్కిస్తానో చూడండి. ఇప్పుడు ఈ యొక్క ఫ్లవర్ అనేది మనకు పైకి ఉంది కదా, ఈ పైకే మనం ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేయాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు కొద్దిగా మనం ఎక్కువగా ఇలా చేసేయాలి. ఇలా ఓకేనా? ఇలా సమానంగా చేసేసుకుందాం. ఇలా ఈ 4 పీసులు చేసేసి ఇక కొంచెం ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఇలా పెడుతున్నాను. చాలా సులువుగా చూపిస్తాను చూడండి నేను మీకు. చంక పేలిక అనేది ఇది ఏంటంటే చాలామందికి ఇది పేలికలు వేయడం చాలా కష్టం అనుకుంటారు. కానీ దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్ ఉంటుంది. బ్లౌజ్కి ఏంటి అంటే చాలా వరకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంక ఇలా 4 పీసులు ఇవి కూడా చేసేసుకుందాం. ఓకేనా? ఇలా ఎంత అండి, 1 ఇంచ్ మందం. ఇప్పుడు మనం ఇలా కొలుచుకొని చూస్తే మనకు అర్థమైద్ది చంక అనేది సరిపోతుందా లేదా అనేది. ఓకేనా? ఇంకో దీని మందం, దీనికైతే ముందు భాగం సరిపోతుంది, వెనక భాగం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? కొంచెం ఉండి లేనట్టుగా ఇది సరిపోతుందండి. కానీ మీకు చంకపేలిక చూపిస్తాను అన్నాను కాబట్టి నేను చూపిస్తాను. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఒకదానికి వేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఇలా చూడండి, ఏమి లేదు, కింద లైనింగ్ మధ్యలో ఇది ఒరిజినల్ సీదా మీద వేసి ఇలా పెట్టేసి ఒక కుట్టు ఇలా వేసుకోవటమే. ఓకేనా? ఇలా వేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక ఎందుకంటే మళ్ళీ వేసి విప్పడం ఎందుకు మీకు చూపించడం అని నేను ఆల్రెడీ అన్నాను కాబట్టి మీకు ముక్కలు కట్ చేపించి చూసి మరీ చూశాను. ఇక మనం ఇది ఎక్కించడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఉల్టా సీదా చూసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ చెక్ చేసుకోవాలి. చక్కగా ఎగస్ట్రా ఏదన్నా మనకి చంక మీద అనిపిస్తే దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ లోడింగ్ చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉందో, పైన మనకి ఖర్చులు అనేవి కనిపించడం లేదు. ఓకేనా? ఇంక ఇలా ముందుకి ఇలా వెనక్కి అనేసి దీన్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా చూడండి, ఇలా ఈజీగా ఎక్కించటమే, ఇక ఏమీ లేదు. ఇంకొక హ్యాండ్ ఎక్కించేది నేను చూపించానండి మీకు. అది కూడా మీరు చక్కగా ఎలా ఎక్కించాలో మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇంకా ప్రతిదీ కూడా నేను వీడియోలో పెట్టాలి అంటే కొంచెం మీకు ఇబ్బంది అవుతుందని నేను పెట్టనండి. ఇంకో ఇలా పెట్టేసి
ఇక సైడ్ జాయింట్లు వేసుకోవడం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి, ఎక్కడన్నా కొద్ది తేడా అనేది లేదు, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ నేను ఎల్బో హ్యాండ్కి చూశానండి 9. అయితే ఇప్పుడు మనం 10 పెట్టుకుందాం, హాఫ్ హ్యాండ్ కాబట్టి. ఓకేనా, 10 పెట్టి దాంట్లో సగం చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 5 పెడుతున్నాను ఇక్కడ. ఓకేనా, ఇలా 5 పెట్టేసి ఒక గీత గీసేసాను కరెక్ట్గా. చూడండి ఇలా గీసి ఇలా మిషన్ కింద పెట్టేసి ఇప్పుడు ఈ చంక భాగానికి ఒక 2 ఇంచులు కలుపుతున్నాను. 5కి 2 ఇంచులు కలిపితే ఎంత 7 ఇంచులకి ఒక గీత ఇలా గీసేసాను. గీసిన తర్వాత ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మీకు, నడుము కూడా టేప్ కొలతలతో చాలా ఈజీగా. ఓకేనా, మనం బ్లౌజ్ కొలతలతో నడుము కొలత వేసాము, కానీ ఇప్పుడు టేప్ కొలతతో చూపిస్తాను. ఇప్పుడు నడుము మొత్తం ఎంత ఉంది మనకి, నడుము మొత్తం 27 ఉంది. 27కి 4 భాగాలు చేయండి. ఓకేనా, ఇంక ఇలా 27కి 4 భాగాలు అంటే ఇలా చూడండి, ఇలా 4 భాగాలు చేస్తే మనకి పావుదక్కు 7 ఒకటి వస్తుంది, 13.5 ఒకటి వస్తుంది. ఈ 13.5కి ఇగో చూడండి ఇలా పెట్టేసి అటువైపు 1.5 ఇంచెస్, ఇటువైపు 1.5 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసి ఇక్కడికి గీత గీసేసుకోవాలి. ఇది ఖర్చు అన్నట్టు. ఓకేనా, ఇటు వచ్చేసి పావుదక్కు 7 అనమాట. ఇక్కడ నుంచి పావుదక్కు 7 పెట్టుకున్నా ఏం లేదు, సెంటర్ నుంచి కూడా మీరు. ఓకేనా, ఇంక ఇలా పావుదక్కు 7, ఇది కూడా పావుదక్కు 7 అనేది మనం పెట్టేసుకుందాం. ఓకేనా, ఇంక ఇలా చూడండి, ఇలా పెట్టేస్తే ఇది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇంకా స్ట్రైట్గా వేసుకోవటమే. మనం ఆల్రెడీ డాట్స్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక ఎక్కువ తక్కువలు వస్తాయన్న డౌట్ అయితే మనకు వద్దు. ఓకేనా, ఇంక ఇలా వేసేసి ఇక పాదమందం ఖర్చుతో 2-3 కుట్లు వేసేసుకోండి. ఇక ఎందుకంటే 2-3 కుట్లు ఫ్యూచర్లో కొంచెం లావ్ అయినా వేసుకోవాలి. ఇలా సమానంగా వేయాలండి, కుట్లు చేతులకైనా చంక భాగానికైనా దేనికైనా సమానంగా వేయాలి, వేస్తేనే మనకి నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం 4 కుట్లు వేస్తాను నేను. చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి స్టిచ్చింగ్ అనేది, పెద్దగా మనకి ఇదేమీ ఇది లేదు. ఓకేనా, ఇలా 1 డాట్ బ్లౌజ్ చూపించాను, ప్రిన్స్ కట్ బోట్ నెక్ చూపించాను, నార్మల్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కూడా చూపించాను, నార్మల్ ప్రిన్స్ కట్ యూ షేప్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించానండి. ఇంకా ఇప్పుడు రేపు ఏంటంటే మనకి ఏది కావాలన్నది మీ చాయిస్. కటోరా కటింగ్ ఒకటి ఉంది, ఐ నెక్ ఒకటి ఉంది, కాలర్ నెక్ ఒకటి ఉంది. ఐ నెక్ అంటే మనకి ఇది వస్తుంది చూడండి, మనకి రోజా నెక్లో 2-3 తేడాలు, మనకి 2-3 కటింగ్స్ ఉంటాయి. మీకు ఏదేది కావాలన్నది మీరు కామెంట్ సెక్షన్లో పెడితే కరెక్ట్గా నేను మీకు చేసి పెడతాను. చూడండి ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ వచ్చేసింది మనకి, బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్ అనేది వచ్చేసింది అనమాట, చాలా బాగుందన్నమాట. ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చంకలో కూడా ప్లస్ గుర్తు వచ్చేసింది మనకి, ఇటువైపు కూడా ఎక్కువ తక్కువలు లేవు, హ్యాండ్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ అనేది లేదు. ఇలా పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.